Hi, hello everyone. Welcome to Genius Classes. The smallest one digit number to be added to the 6-digit number 348510 so that it is completely divisible by 11. సో ఇది రీసెంట్గా జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లం. సో ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ 3 డిసెంబర్ 2024 షిఫ్ట్ 2లో అడిగిన ప్రాబ్లం ఇది. ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే మీకు ఆ ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రతి సెట్లో కూడా 11 డివిజిబిలిటీ రూల్ పైన సింగిల్ ప్రాబ్లం, ప్రతి సెట్లో ఒక ప్రాబ్లం ఉంది. బట్ 1 or 2 సెట్స్లో అయితే 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఏది 11 డివిజిబిలిటీ రూల్ పైన. సో అంత ఇంపార్టెన్స్ ఉంది 11 డివిజిబిలిటీకి. ఇక్కడ చూడండి. సో 348510 అనే సంఖ్య ఒక అంకె కలిగిన ఎంత కనిష్ట సంఖ్య సంఖ్యకు ఒకే అంకె కలిగిన ఎంత కనిష్ట సంఖ్యను కలిపితే అది 11 తోటి నిశ్శేషంగా అంటే పూర్తిగా భాగించబడుతుంది. సో ఇక్కడ మనకి ఎలాంటి అన్నౌన్స్ లేవు కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ యూస్ పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద నంబర్ 348510. So we can apply పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ని మనం ఒక పేరుగా తీసుకుంటే ఇప్పుడు నాకు చెప్పండి ఏమవుతుంది. 11 3s are 33 పాజిటివ్ రిమైండర్ +1, 11 8s are 88 నెగిటివ్ రిమైండర్ -3, 11 1s are 11 ద నెగిటివ్ రిమైండర్ ఈజ్ -1. Here +1 -3 -1 విల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఈ రెండింటిని 1 - 4 అంటే ఎంత, 1 - 4 ఈజ్ ఈక్వల్ టు -3 అనేది 0 కావాలంటే ఎంత నెంబర్ని యాడ్ చేయాలి, +3 యాడ్ చేయాలి. ఇది 0. మరి 0 రిమైండర్ కావడానికి దీనికి ఎంత యాడ్ చేస్తున్నాం, సో 3 యాడ్ చేసాం. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు లేదనుకోండి ఇదంతా కూడా అవసరం లేదు. పాజిటివ్ రిమైండర్ నెగిటివ్ రిమైండర్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ -3 బికమ్స్ 0 కావాలి అంటే సో -3కి ఎంత యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. సో యాడ్ చేయవలసిన సింగిల్ డిజిట్ నెంబర్ ఎంత, 3. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది 3. సింపుల్ ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లం వచ్చేసి ఏపీఎస్ఐ మెయిన్స్లో 2023లో అడిగిన ప్రాబ్లం. ఏ 21 digit number n is obtained by writing the consecutive natural numbers side by side starting from 1. If the number n is divided by 11 then the remainder obtained is. అంటే 1 నుంచి ఎక్కడ ఉన్నాడు, 1 నుండి వరుస సహజ సంఖ్యలను అంటే 1 2 3 4 5 6 ఇలా ఒకదాని పక్కన ఒకటి రాయాలి. రాస్తే ఆ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉండాలంట, 21 డిజిట్స్ ఉండాలి. ఆ 21 digit నంబర్ని మనం దీంతో డివైడ్ చేయాలి. 11 తోటి భాగిస్తే శేషం ఎంత, 11 తోటి భాగించినప్పుడు శేషం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న నంబర్ రాస్తాను. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 సో 10 11 ఇలా రాశాను. ఇప్పుడు ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, సైడ్ బై సైడ్ 9 ఉన్నాయి. మరి 2 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 9 + 2 ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో 9 + 2 11 అంటే లాస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఆ యొక్క సంఖ్యలో 11 అవుతుంది. అంటే సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం 1 to 9 సింగిల్ డిజిట్, ఈ సింగిల్ డిజిట్స్ ఎన్ని 9 ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా ఇక్కడ డిజిట్స్ ఎన్ని 9 10 11 12 13. సో 13 డిజిట్స్లో ఈ 9 డిజిట్స్ పోతే రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి, 4 డిజిట్స్. ఈ 4 డిజిట్స్ ఏంటి, 2 digit నెంబర్స్. ప్రతి 2 digit నెంబర్లో 2 అంకెలు ఉంటాయి కాబట్టి 4/2 అంటే 2 అంకెల సంఖ్యలు ఎన్ని, 1 నుంచి 9 వరకు ఒకే అంకె కలిగిన సంఖ్యలు 9 ఉన్నప్పుడు 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. 9 తర్వాత 2 కలిపామనుకోండి ఆన్సర్ ఎంత వస్తుంది, 11. ఈ 11 ఏంటి, ఆ 11 digit నెంబర్. సో ఏ నెంబర్ అది, 9 + 4 ఆ 13 digit నెంబర్లో చివరి అంకె అవుతుంది. చివరి అంకె ఏమవుతుందంటే 11 అవుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క న్యాచురల్ నంబర్స్ని ఒకదాని పక్కన ఒకటి ఎన్ని అంకెలు రాశారంటే 21 అంకెలు రాశారు. ఇందులో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని 1 to 9 దట్ ఈజ్ ఈక్వల్ టు దెర్ ఆర్ 9 digits. ఓకే, ఇప్పుడు 21 digits నెంబర్లో 9 digits సింగిల్ డిజిట్స్ తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 12 digits ఉంటాయి. ఈ 12 digitsలో ఉండేవన్నీ 2 digit నెంబర్స్ కాబట్టి 12/2 రాసుకున్నామంటే 2 digit నెంబర్స్ ఎన్ని ఇప్పుడు, నౌ 2 digit numbers is equal to 12/2. 12/2 అంటే ఆన్సర్ ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 numbers.
2 డిజిట్ నంబర్స్ వచ్చేసి 6. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆ 21 డిజిట్ నంబర్లో లాస్ట్ నంబర్ కావాలి. లాస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 9 + 6, దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 15. 15th నంబర్ ఈజ్ ద లాస్ట్ నంబర్. కాబట్టి నేను ఆ యొక్క వరుసను ఏ విధంగా రాస్తానంటే 1 2 3 4 5 6 7 8 9 10, ఒక లాస్ట్ నెంబర్ 11, సో 12 13 14, సో 15. సో మరి ఇప్పుడు కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే డెఫినెట్గా డిజిట్స్ అనేవి 21 వస్తాయి. 1 2 3 లేదనుకోండి, ఇక్కడ వరకు 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. దెర్ ఆర్ 21 డిజిట్ నెంబర్. సో ఇప్పుడు ఈ నెంబర్ని 11తో డివైడ్ చేయాలి. సో వాట్ ఈస్ ద రిమైండర్? 11తో డివైడ్ చేయాలంటే రూల్ ఏంటి, కుడివైపు నుంచి రెండు అంకెలు ఇలా స్ప్లిట్ చేయండి. ఇలా స్ప్లిట్ చేస్తే లాస్ట్కి 0 1 వస్తుంది, 1 మిగులుతుంది. 1 బిఫోర్ 0 పెట్టుకోండి. ఇప్పుడు 0 1/11, 1ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ +1. 23/11 రిమైండర్ +1. 45/11, 11 4s are 44, రిమైండర్ +1. 67/11, 11 6s are 66, పాజిటివ్ రిమైండర్ +1. 11 8s are 88, the positive remainder is +1. So 10/11 negative remainder -1. 11/11 remainder is 0. 12/11, 12 అనేది 12లో 11 టైమ్స్ పోతుంది. 11 1s are 11, what is the positive remainder? +1. 11 1s are 11, the positive remainder is equal to +2. 11 1s are 11, the positive remainder is equal to +3. 11 1s are 11, the positive remainder is equal to +4. సో ఇక్కడ వచ్చేసి మనకి రిమైండర్స్ ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇక్కడ -1 +1 గెట్ క్యాన్సిల్, 1 + 1 + 1 + 1 టోటల్గా 4 రిమైండర్స్ ఉన్నాయి, +0 +1 + 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10. సో ఫైనల్గా 14 వచ్చింది. 14ని 11తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్? 11 1s are 11, the positive remainder is equal to 3. So 14/11, what is the remainder value? 3. So problem answer, so remainder 3. ఇది APSI means 2023లో అడిగిన ప్రాబ్లం. ఇది కూడా 11 రిమైండర్స్ పైన. నెక్స్ట్ వన్, if the 5-digit number 57xy4 is divisible by 11, then the number of such possible numbers. 57xy4 అనే 5 అంకెల సంఖ్య 11తో భాగించబడితే అలా సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య 8 9 12 ఇన్ఫినిట్లీ మెనీ అంటున్నాడు. ఈ ప్రాబ్లం వచ్చేసి తెలంగాణ స్టేట్లో పీసీ ప్రిలిమ్స్లో 2022లో అడగడం జరిగింది. సో పీసీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగాడు ఈ ప్రాబ్లం. నంబర్ ఆఫ్ పాసిబుల్ పేర్స్ని కనుక్కోమన్నాడు. ఆ పేర్స్ అనేవి కౌంటబులా లేదా ఇన్ఫైనట్, మెనీ పేర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సరే, ఇక్కడ 2 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి మనం బేసిక్ రూల్నే వాడదాం. 57xy అనదర్ వాల్యూ వచ్చేసి 4. వీ కెన్ అప్లై ద ఆల్టర్నేటివ్ డిజిట్స్. ఆల్టర్నేటివ్ డిజిట్స్ నేను యాడ్ చేస్తాను. ఆల్టర్నేటివ్ డిజిట్స్ని యాడ్ చేస్తే దిస్ ఇస్ ఈక్వల్ టు 9 + x అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 7 + y. ఇఫ్ దిస్ డిఫరెన్స్ ఈజ్ ఐదర్ 0 or 11, ఈ డిఫరెన్స్ 0 అన్న అయి ఉండాలి, 11 అన్న అయి ఉండాలి. ఇప్పుడు 9 - 7 అంటే 2 + x - y is equal to either 0 or 11. దీని నుంచి ఏమొస్తుంది? x - y is equal to -2 ఒకటి అవుతుంది. ఇంకోటి x - 2 is equal to 11 - 2, ఈ 2 ఇటు వస్తే 11 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు పాసిబిలిటీస్ వచ్చేసి ఏమున్నాయో రాస్తాను నేను. ఇక్కడ పాసిబిలిటీస్ వచ్చేసి y వాల్యూ పెద్దగా ఉండాలి, x వాల్యూ చిన్నగా ఉండాలి. ఫర్ సపోజ్ నేను x వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ 2 అవుతుంది. నేను x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ 3 అవుతుంది. ఇఫ్ ఐ టేక్ x is equal to 2, y is equal to 1 - 2, y is equal to 4. If I take x is equal to 3, y is equal to 5. If I take x is equal to 4, y is equal to 6. Now if I take x is equal to 5, y is equal to 7. అలానే నేను x వాల్యూ అనేది 6 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా నేను x వాల్యూ వచ్చేసి 7 తీసుకుంటే y వాల్యూ 9 అవుతుంది. ఒకవేళ నేను x వాల్యూ 8 తీసుకుంటే y వాల్యూ 10 అవుతుంది. 10 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చెయ్యం. అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని పేర్స్ వచ్చినాయి?
సో ఈ యొక్క టోటల్ పేర్స్ ఏంటంటే 1 2 3 4 5 6 7 and 8 possibilities. There are 8 possibilities ఇక్కడ. మరి ఇందులో చూద్దాం. x minus y is equal to 9 కావాలంటే x must and should గా 9 అవ్వాలి, y వాల్యూ 0 అవ్వాలి. ఒకవేళ x వాల్యూ మీరు 10 తీసుకున్నారనుకోండి, 10 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి పాసిబిలిటీస్ లేవు. ఇంకా వేరే పాసిబిలిటీస్ వస్తాయంటే ఏవి రావు. ఇది ఒక పాసిబిలిటీ. సో ఓవరాల్గా 8 + 1 దెర్ ఆర్ హౌ మెనీ పాసిబిలిటీస్? 9 పాసిబిలిటీస్. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటంటే మొత్తము సాధ్యపడే సంఖ్యల సంఖ్య ఎంతంటే ఓన్లీ 9 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 9 పాసిబిలిటీస్ కాబట్టి ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 9. అండ్ ఈ ప్రాబ్లం వచ్చి ఎస్ఐ మెయిన్స్ 2020 టీఎస్ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2022లో అడగడం జరుగుతుంది. సో ఇది కూడా 11 డివిజిబిలిటీ బేస్ చేసుకునే ప్రాబ్లం అడిగాడు. యాక్చువల్గా ఏమన్నాడు, ఏ 25 డిజిట్ నంబర్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎక్స్ట్రీమ్ డిజిట్స్ ఆర్ సేమ్. అంటే ఎక్స్ట్రీమ్ అంటే చివరిలో ఉన్న అంకెలు సమానంగా ఉంటాయి అంటున్నాడు. అండ్ ఆల్ అదర్ 23 డిజిట్స్ ఆర్ సేమ్. అంటే మధ్యలో ఉండే అంకెలన్నీ కూడా సమానం అంట. డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ డిజిట్స్, సమానంగా ఉంటూ ఈ చివర ఆ చివర ఉన్న అంకెలకి సమానంగా ఉండవంట. ఇఫ్ దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 దెన్ ఎండ్ ఆఫ్ ద డిజిట్స్ కెనాట్ బి. అయినా ఆ చివరిలో ఉండే అంకె ఏది కాదు అని అడుగుతున్నాడు. సో 25 అంకెల సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అనుకుంటాను, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ సేమ్ ఉండాలంటున్నాడు. ఓకే, ఇంకా మిడిల్లో డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఇలా సో ఆన్. ఈ మిడిల్లో డిజిట్స్ అన్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ డిజిట్ 1, లాస్ట్ డిజిట్ 1 డిజిట్. 1 + 1 ఎన్ని? 2 డిజిట్స్. 25 అంకెలలో మొదటిది చివరిది తీసేస్తే ఇంకెన్ని అంకెలు ఉంటాయి? 23 అంకెలు ఉంటాయి మధ్యలో. ఆ 23 అంకెలు కూడా ఎలా ఉండాలి? ఒకే విధంగా ఉండాలి. ఒకే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మధ్యలో అంకెలు దిస్ ఈజ్ బి ఇవన్నీ సేమ్ ఉండాలి. ఇలా ఎన్ని ఉంటాయి? 23 ఉంటాయి. సో 23లో ఇక్కడ ప్రతి టూ నంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ 44 డివిజిబుల్ బై 11, లేదా 3 ఉంటే డివిజిబుల్ బై 11. 2 ఉన్నా కూడా ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మొత్తం 23 డిజిట్స్ని మనం 11 పేర్స్గా రాసుకోవచ్చు. 11 పేర్స్ ప్లస్ 1 డిజిట్ అడిషనల్గా ఉంటుంది, 1 డిజిట్ మిగిలిపోతుంది. 11 2s ఆర్ ఎంత? 22 + 1, సో 23 డిజిట్స్. ఈ 23 డిజిట్స్లో 22 డిజిట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. సో 1 డిజిట్ ఈజ్ లెఫ్ట్. అంటే ఈ యొక్క ఫార్మాట్ నేను ఎలా రాస్తానంటే ఫస్ట్ నంబర్ ఏ అండ్ లాస్ట్ నంబర్ కూడా ఏ అని తీసుకుందాం. ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ సేమ్ ఉండాలి. బట్ మిడిల్లో ఉండే డిజిట్స్ 1 2 ఇలా ఇవన్నీ ఉంటాయి. టోటల్గా 23 డిజిట్స్ ఉంటాయి. అంటే 11 పేర్స్ వస్తాయి. 11 పేర్స్ ఒక డిజిట్ మిగిలిపోతుంది. 11 పేర్స్ ఏంటంటే ఇది బి అనుకుంటే ఇది బి. ఇలాంటి పేర్స్ ఎన్ని వస్తాయి? బీబీ ఇలా 11 పేర్స్ బీబీ 11 పేర్స్ రాగా ఇంకొక నంబర్ ఇక్కడ మిగిలిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవి ఏంటంటే 11 పేర్స్. లేదనుకోండి ఓకే, ఇవన్నీ 11 పేర్స్. మరి ఇక్కడ బి ఉంది. సో 11 2s are 22 + 1 23. సో ఇప్పుడు 11 పేర్స్ కూడా 11తో డివిజిబుల్ అయిపోగా ఇంకా మనకు మిగిలినవి ఏంటి? ఏ మిగులుతుంది, మధ్యలో బి మిగులుతుంది, ఏ మిగులుతుంది. సో ఇప్పుడు ఈ నంబర్ దేంతో డివిజిబుల్ కావాలి? దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఈ నంబర్ 11తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఏంటి? ఆల్టర్నేటివ్ డిజిట్స్ యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2a - b ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఈజ్ ఐదర్ 0 or 11. అంటే 2a - b ఇది 0కి సమానం కావాలి, లేదా 2a - b ఇది 11కి సమానం కావాలి. సో ఈ కండిషన్ అన్నా రెండిట్లో ఏదో ఒక కండిషన్ అయితే ట్రూ కావాలి. అయితే ఈ చివరంకె కాని అంకె అంటున్నాడు, ఏకి సమానం కాని అంకె. చివరంకె కాని అంకె అంటే మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 9 8 5 4.
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 చెక్ చేస్తాను. ఈ 9 తీసుకున్నప్పుడు ఈ కండిషన్ అన్నా ఏదైనా ఒక కండిషన్ ట్రూ కావాలి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, 9 2s are 18 ఇది. సో బి పాసిబిలిటీ ఉందా? బీకి ఏ నెంబర్ పెట్టినప్పుడు 0 అవుతుందంటే బి ప్లేస్లో 18 పెట్టాలి. బట్ బి 18 పెట్టలేం, అంటే ఇక్కడ సాధ్యపడదు. ఇది ఈ కండిషన్లో 9 సాధ్యపడదు. ఇక్కడ 9 2s are 18 మైనస్ 11 రావాలంటే బి ప్లేస్లో ఎంత ఉండాలి, 7 ఉండాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే డెఫినెట్గా ఏ వాల్యూ అనేది 9 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏదో ఒక కండిషన్లో ట్రూ కావాలి. ఏ వాల్యూ అనేది 9 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ నేను సెకండ్ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాను, 8 తీసుకుంటున్నాను. 8 తీసుకుంటే 8 2s are 16. 16లో నుంచి ఎంత నెంబర్ని తీసేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందంటే 16లో 16 తీసేస్తేనే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి బి వాల్యూ 16 అవ్వడానికి ఛాన్స్ ఉందా, లేదు. బట్ ఇక్కడికి రండి. సో 2 8s are 16. 16లో నుంచి మనం ఎంత నెంబర్ని తీసేసినప్పుడు 11 మల్టిపుల్ వస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసేస్తే 11 వస్తుంది. ఇక్కడ డివిజిబుల్ అయింది. అంటే ఏదో ఒక కండిషన్లో అయితే డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఏ ప్లేస్లో 9 పెట్టినా పాసిబిలిటీ ఉంది, ఏ ప్లేస్లో 8 పెట్టినా కూడా పాసిబిలిటీ ఉంది. ఫర్ సపోజ్ నేను ఏ ప్లేస్లో 5 పెడతాను. ఏ ప్లేస్లో నేను 5 తీసుకుంటే 5 2s are 10. 10లో నుంచి ఎంత నెంబర్ తీసేస్తే మళ్ళీ 0 వస్తుందంటే 10లో నుంచి 10 తీసుకోవాలి. బట్ బి ఈజ్ ద సింగిల్ డిజిట్ నెంబర్, బి 10 పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇక్కడికి రండి. సో 2 5s are 10. సో 10లో నుంచి ఎంత నెంబర్ని తీసేసినప్పుడు 11 వస్తుంది. సో 11 వస్తుంది అంటే ఇక్కడ మీరు కండిషన్ ఇక్కడ 21 ఉన్నప్పుడు ఇది 11 వస్తుంది. అంటే విల్ గెట్ నెగిటివ్ రిమైండర్. మీరు ఏ వాల్యూ పెట్టినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 10లో నుంచి ఎంత నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది అంటే 10లో నుంచి మీరు ఏ వాల్యూ తీసుకున్నా కూడా పాజిటివ్ నెంబర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ మీరు 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా 4 పెట్టినా 5 పెట్టినా అప్ టు 9 వరకు ఏ వాల్యూ పెట్టినా కూడా 11 రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఏ వాల్యూ 5 తీసుకున్నప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఏ వాల్యూ 5 తీసుకున్నప్పుడు ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఏ ప్లేస్లో ఉండదగని అంకె ఏంటంటే ఓన్లీ 5నే. కావాలంటే మీరు 4 చెక్ చేసుకోండి. 4 2s are 8. ఇక్కడ 8 పెట్టొచ్చు, 0 వస్తుంది, డివిజిబుల్ బై 11. సో 4 2s are 8. సో అక్కడ బి వాల్యూ సాధ్యపడుతుందా, సాధ్యపడదు. బట్ ఇక్కడ డివిజిబుల్ కాలేదు 4 పెడితే, బట్ ఇక్కడ డివిజిబుల్ అయింది. అంటే ఫైనల్గా ఏ ప్లేస్లో 4 ఉండడానికి ఛాన్స్ ఉంది, ఏ ప్లేస్లో 8 ఉండడానికి ఛాన్స్ ఉంది, ఏ ప్లేస్లో 9 ఉండడానికి ఛాన్స్ ఉంది, కానీ ఏ ప్లేస్లో 5 ఉండడానికి ఛాన్స్ లేదు. ప్రాబ్లంలో ఏమడిగాడు, then the end digit cannot be. The end digit cannot be is equal to what? 5 only. One number n equals to 83p 796161q and n is the factor of 11 where 0 less than p less than q. Then find the remainder when n is divided by p plus q. But 0 కంటే p పెద్దదంట, p కంటే q పెద్దది. అంటే p కామా q ఆర్ ద నాన్ జీరో నంబర్స్. అంటే p వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండ్ q వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. p వాల్యూ 0కి సమానం కాదు, q వాల్యూ కూడా 0కి సమానం కాదు. 11 డివిజిబిలిటీ రూల్ అప్లై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఏంటి, 83p 796161. నెక్స్ట్ వచ్చేసి q. ఈ నంబర్ 11తో డివిజిబుల్ కావాలంటే 11కి డివిజిబిలిటీ రూల్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2, 2 + 9 11, 11 + 8 19, 19 + p వస్తుంది. ఐ రైట్ 19 + p. తర్వాత 7 + 3 ఆల్టర్నేటివ్ 10, 10 + 6 16, 16 + 6 22 + q. సో q వాల్యూ పెద్దది కాబట్టి ముందు 22 రాయండి. 22q మైనస్ 19 + p ఈజ్ ఈక్వల్ టు ఐదర్ 0 or 11. దీని నుంచి 22లోంచి 11 పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 22 - 11 3 ప్లస్ q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు ఐదర్ 0 or 11. దీని నుంచి q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. ఇంకోటి q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ 11లోంచి 3 పోతే 8. 11 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. బట్ కండిషన్ ఏంటి, 0 కంటే p పెద్దది, p కంటే q పెద్దది. అంటే డెఫినెట్గా q వాల్యూ పెద్దది. q వాల్యూ పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ రావాలి. కండిషన్ ఏంటి, q లెస్ దెన్ p అంటున్నాడా, q లెస్ దెన్ p నా. సో డెఫినెట్గా ఇక్కడ p లెస్ దెన్ q కాబట్టి అంటే డెఫినెట్గా ఏ వాల్యూ పెద్దగా ఉండాలి, q పెద్దగా ఉండాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీస్తే పాజిటివ్ రావాలి, బట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్ తీసుకో. మరి ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి, q - 8 ఈజ్ ఈక్వల్ టు q - p ఈజ్ ఈక్వల్ టు 8 రావాలి.
ఫర్ సపోజ్ నేను q ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకుంటే p ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. 9 మైనస్ 1 ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 9 మైనస్ 1 8. మీరు అనుకోవచ్చు సార్ p వాల్యూని 8 q వాల్యూ 8 తీసుకుంటాను, p వాల్యూ 0, 8 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే, బట్ కండిషన్ ఏముంది ఇక్కడ? p వాల్యూ అనేది 0 కంటే పెద్దగా ఉండాలి, q వాల్యూ అనేది కూడా ఎలా ఉండాలి? 0 కంటే పెద్దగా ఉండాలి. బట్ ఈ కండిషన్ పాసిబిలిటీ కాదు. ఓన్లీ one condition is there. What about the q value? 9. What about the p value? 1. కాబట్టి ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి నంబర్లు. 8 3 p value is equal to what? 1 7 9 6 1 6 1. q value is equal to what? 9. దీన్ని దేంతో డివైడ్ చేయాలి? p plus q. p plus q అంటే ఎంత? What about p value? 1. What about q value? 9. So 9 plus 1 10. సో ఏదైనా ఒక నంబర్ని మనం 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానమే రిమైండర్ అవుతుంది. ఇక్కడ ఒకట్ల స్థానం ఏంటి మరి? 9. మీ ఇష్టం, మీరు ఏ సంఖ్యనైనా సరే 10తో డివైడ్ చేయండి. ఇఫ్ ఎనీ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 10, ద రిమైండర్ అబ్టైన్డ్ ఈజ్ ఈక్వల్ టు ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నంబర్. ద రిమైండర్ అబ్టైన్డ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నంబర్. సో అంటే ఏంటి? యూనిట్స్ ప్లేస్. మరి ఈ నెంబర్ని మనం 10తో డివైడ్ చేస్తున్నామంటే ఈ నెంబర్లో యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది? 9. వాట్ అబౌట్ ద రిమైండర్ వాల్యూ? 9. సో ఫైనల్గా ఈ ప్రాబ్లంకి ఏమవుతుంది రిమైండర్? సో 9. ఓకే. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే సో జీనియస్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.